వ్యూహాన్ని ఎలా పదును పెడుతున్నారో చూడండి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ప్రజారాజ్యం ఇంప్రూవ్డ్ వెర్షన్ జనసేన మేము అందరం ఒకటే. దీని అన్నిటికన్నా లిప్ రీడింగ్ ఎవరికైనా తెలిసినట్టుంటే పవన్ కళ్యాణ్ గారు సూర్యకమ్మకి చిరంజీవి గారికి కాళ్ళకి దండం పెట్టినప్పుడు సూర్యకమ్మ నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్దిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అన్నను ముఖ్యమంత్రి చేయాలని. ఎవడ లిప్ రీడింగ్ తెలుస్తున్నాడు అది వేసి చూడండి. అవునా? అంటే డెంటు ఏది పడబోతుందో తెలుసుకోండి. కొత్త వర్షన్ చెప్పారు. కొత్త వర్షన్ ఇవన్నీ చూడండి సార్. పొలిటికల్ మూవ్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఒక మూవ్ ఎలా నడుస్తుందో చూసుకున్నప్పుడు మేబీ అంటే ముఖ్యమంత్రి ఎవరెవరికి డ్యామేజ్లు జరుగుతాయి చూడండి. అంటే నేను ఇవాళ ముఖ్యమంత్రి అయిపోతానని కాదు, ద బీజేపీ 1, 2, 3 కాన్సెప్ట్లో నేను ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లక్షలు చెప్పాను ఎగ్జాంపుల్. 30 సంవత్సరాలు పరిపాలించి దేశాన్ని ఉద్ధరించి ఊళ్ళి వెళ్ళిన కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఏరాళ్ళు టాక్సిటేషన్ దొరకరు. కమ్యూనిస్టులు గుజరాత్లో అహ్మద్ పటేల్ గారు బతికున్నంతకాలం గుజరాత్లో కాస్త వైబ్రేషన్స్ కనబడేవి. ఏది వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటారు, బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రత్యామ్నాయాలు వాళ్ళు క్రియేట్ చేసి మన నెత్తికి వదిలేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి 2 రీజనల్ పార్టీలు ఫ్రిక్షన్ మధ్యలో జనసేనని తాత్కాలికంగా ప్లాన్ చేసి 2014లో 19లో శూన్యం చేసి 24లో లేకపోతే బతకలేమన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేశారు. 24కి 29కి అసలు లేకపోతే జరగదు. ఇది దట్స్ వాట్ దేర్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీస్లో ఎవరెవరు నలిగిపోతున్నారు? స్టబర్న్గా ఉన్న వాళ్ళని 11 ఇచ్చి వాళ్ళని చూపిస్తున్నారు. చూసారా మాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది, 11. కానీ వీళ్ళకి వెనక్కి 23 ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారికి లాంటి వ్యక్తికి అవగతం అయ్యి వీళ్ళతో పెట్టుకుంటే మనకి 23 లేకపోతే వాళ్ళ 11 అన్నది ఈయనకి బాగా తెలుసు. అందుకని ఏంటి రాజకీయ చరమాంకంలో అట్లీస్ట్ నేను ముఖ్యమంత్రిగానైనా అని మనల్ని పొందడానికి అభిమన్యుల్లా లోపలికి వెళ్ళి పనం పెట్టేసాడు. ఎలాగైనా రేపు ఏమైనా తేడా జరిగితే ఇప్పుడు ఢిల్లీలో దేవగౌడ గారు మాట్లాడింది కానీ లేకపోతే లోకేష్ మూవ్స్ ఇన్ క్యాబినెట్ పరంగా చూసుకుని ఇవన్నీ సారాంశాల్లో చూస్తే వాళ్ళు ఇటు నుంచి ఎటు చేశారు, తిప్పు కొడితే రామారావు గారు నెరేటివ్స్ చూపించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు రేపొద్దున తేడా జరిగింది అనుకోండి, రామారావు గారు లాంటికి ఏమైంది? నాదెండ్ల భాస్కర్ రావు కొట్టిన దెబ్బకి మరోసారి ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి రామారావు. అమాయకంగా ఉంటే ఏమైంది? మొత్తం మడితా చేశారు. ఇదే మడతెట్టేసే కార్యక్రమం చంద్రబాబు గారికి జరిగింది అనుకోండి. అంటే చంద్రబాబు నాయుడు జరిగిద్దంటే అక్కడ నాదెండ్ల భాస్కర్ చేసినట్టు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తాడని. పవన్ కళ్యాణ్ అనే కాదు, ఒక మూసు ఎలా బొంబాడింగ్ అవుతున్నాయి చూడండి. అష్టదిగ్బంధంలో ఆయన పెట్టి యువతల పక్క రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాట్లాడనివ్వట్లేదు. కేకే లేని విషయంలో కానీ అది ఎత్తిపోయిన తర్వాత రైల్వే జోన్ విషయం లేదు. పోలవరంకి ఏమవుతుందో ఇవాళ మలయాళం సినిమా. గతంలో అంటే సోమవారం అంటే పోలవరం, పోలవరం అంటే సోమవారం. ఈ కథలేవి అబ్బదబ్బ బట్టించి ఇక్కడ అమరావతికి 15,000 ఇచ్చారట, 15,000 ఇచ్చారట. అందుకని మిగిలిన రాష్ట్రాల ప్రజలకి బడ్జెట్ ఈల్డ్ అయ్యారు. తీరా చూస్తే బడ్జెట్లో వాళ్ళు 15,000 ఇవ్వలే అప్పు చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తే పక్క రాష్ట్రాలు అడ్డబెట్టి ఇవాళ దేశం అంతా అందరితో అప్పులు చేయించుకుని ఎఫ్ఆర్ పంప్లిమెంట్లతోనే గేమ్ ఆడుతున్న తర్వాత కూడా ఈ అభిమన్యం చేసి చంద్రబాబు నాయుడిని లోపలికి దోశారు. బయటకు వచ్చి లోపల చచ్చిపోతారని విషయం తెలుసు. ఆ భయానికి యుద్ధం కత్తి తిప్పుతుండే అలాగా టింగిటిక్కు అని. అవుట్కమ్ రాష్ట్రానికి పెద్ద బోగోని. ఓకే, సో ఏం జరగదంటారు దీనివల్ల? ఏం జరగదేటి ఓ పత్రం ఇటు తిరిగి జరగదంటే తెలుగుదేశం మడతకాజే టీడీపీని సర్దేయడని చెప్తే అక్కడ అంతే. ఇప్పుడు అక్కడ మొక్కే వంగంది మోనే వంగున అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి నెట్టనలు నిలబడి ఉన్నాడు. 2.0లో ఏవో చెప్తున్నాడు ఆయన. అంటే నెక్స్ట్ ఎలక్షన్కి నేను సమాయత్తం అవుతున్నాను. ఇక్కడ అధికారం ఇచ్చి చూసారా మేము 124 10 సార్లు చంద్రబాబు నారాయణ చూడండి ఓటో ర్యాంక్ నడిపిస్తాను రేళ్ళతో. దీని వైబ్రేషన్స్ లాస్ట్ టైం ఆలు 150 ఇలాగే గోల్ వేస్తే 11. ఈ 124కి ఇదే సౌండ్ వస్తే నెక్స్ట్ వచ్చి సౌండ్ అంతమించి దారుణంగా ఉంటుంది. మీకన్నా సెంట్రల్ ఇంటెలిజెన్స్ చాలా బ్రహ్మాండం పనిచేస్తుంది కదా సార్. బీజేపీ మళ్ళీ తెలుగుదేశంతో పెట్టుకుంటే మనం మళ్ళీ 0.8% సార్ అన్నది స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి వాళ్ళు? నెక్స్ట్ చేంజ్ కొడతారు. పవన్ కళ్యాణ్ బయటికి రావచ్చు. పవన్ కళ్యాణ్ ఎలాగో తొక్కిపెట్టారు పాపం. ఎందుకు కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మూవ్స్ బడ్జెట్ అయింది, క్యాబినెట్ మీటింగ్ అయింది, ఈ రెండిట్లో అయినాయి జ్వరాన్ని పడుకోబెట్టారు. ఆరోగ్యం బాగా పడుకోండి సార్. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి జ్వరాన్ని పడుకోబెట్టారని ఎందుకు అంటున్నానంటే దీనికి ప్రజలకు తెలియాలా, వాయిస్ కదా. మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమయ్యన్నది ప్రశ్న ఆయనతోనే కదా స్టార్ట్ అవ్వాలి. మనకి ఆయన తెలుగుదేశాన్ని బీజేపీని సమన్వయపరిచింది ఆయనే కదా. జవాబుదారితనం క్యాబినెట్లోనే క్వశ్చన్ ఉంటుంది కదా, ఎవడోటి అడగడా. ఎందుకంటే మాకు ఈ దిక్కుమాల ర్యాంకులు మన ఎత్తని పెట్టేశారు, ఫైల్ మూవ్ అవ్వట్లేదని. లోపల ఏమైనా రూపాయి డబ్బులుంటే కదా బయటికి చేయడం కంటే అప్పులు ఇంత తెచ్చాం కదా అన్నది ఎవరు మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఆయనకే తాళం పెట్టయితే పొలిటికల్ మూవ్స్ చూడండి సార్. పక్కన వీళ్ళకి ఆబ్వియస్ కదా ఎంతసేపు జగన్ రెడ్డి పడి ఆడడం తప్ప ఇంకొక కథ లేదు కదా వీళ్ళకి ఎప్పటికైనా సరే. ఒరిజినల్ కథ ఏంటి? సో అందుకే సైలెంట్ అయిపోయాడా?
ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశంలో ప్రతి దానికి అలొకేషన్ కావాలి, కేంద్రం ఇచ్చిన దాంతో అలైన్ చేసుకుని. ప్రతిదీ ఎవరు మాట్లాడాలి? పంచాయతీరాజ్ శాఖే. ఈయన కూడా మాట్లాడారు. నా శాఖ ఏదండి అలొకేషన్? నేను అక్కడికి వెళ్ళి ఉట్టుకాలతో వెళ్ళాను, రోడ్లు వేస్తానని చెప్పాను, అక్కడికి వెళ్ళాను, ఇది చేస్తానని చెప్పాను అని ఆయన తిరిగింది ఆయనే కదా, పెద్ద ర్యాంక్ ఇచ్చి కూర్చోబెట్టడం కాదు కదా. కూర్చోబెట్టలేదంటే వివిధ ప్రాతిపదికల మీద ఆ ర్యాంకులు ఇచ్చారు. అదేదో ఆయన ఏందో ప్రాతిపదికలు, నాకు తెలియని ప్రాతిపదికలు. ఇప్పుడు ప్రాతిపదికలు ఏంటంటే నువ్వు నీ ఉదాహరణకి ఏం చెప్పారు, పరిపాలన సామర్థ్యం కాదు అని కవర్ చేస్తూ ఫైల్ మూవ్. నువ్వు చేసే పనే ఫైల్ మూవ్ చేయడం. రాష్ట్రానికి రోడ్డు వేయాలి, దానికి ఫైల్ మూవ్ చేస్తేనే కానీ రోడ్డు అవుతుంది. అవును. ఆర్ఎండ్బి వాడు మూవ్ చేయట్లే. బడ్జెట్ సంబంధించిన అంశాలతో డబ్బులు తీసుకొచ్చి 10 మందికి ఇవ్వాల్సిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్ మూవ్ అవ్వట్లేదు. హోంశాఖ శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారితో సమన్వయపరుచుకుని చేయవలసిన దగ్గర వాళ్ళకి ఏ ర్యాంకులు ఇచ్చారు చూడండి. ఇరిగేషన్ పోలవరంకి ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం, అల్లదానికి దీనికి ఇంటల్లా గేట్లకు సంబంధించిన డబ్బులకే ఇప్పుడు తెచ్చుకుని కొత్త గేట్లు పెట్టే కార్యక్రమానికి ఒక్కడికి ముందు కావట్లేదు. కాబట్టి నీటిపారుదల శాఖ ఏ ర్యాంకులు వచ్చే చూడండి. రేపు మళ్ళీ ఇంకో ఫ్లడ్ వస్తే గేట్లు కొట్టుకుపోని గ్యారంటీ ఉంది. ఆ తుంగభద్రకు కానీ ఇక్కడ విజయవాడలో దానికి కానీ అంత పెద్ద మోర్ దెన్ చెప్పొస్తే ఏమైనా తుఫాన్లు కానీ ప్రళయాలు కానీ 45 సంవత్సరాలు దాటిపోయింది సార్, దాని ఎక్స్పైరీ ప్రోడక్ట్ అయిపోయింది అవన్నీ గేట్లు. కొత్త గేట్లు పునర్నిర్మాణంకి వాళ్ళ దగ్గర నుంచి మూసేవి ఇటు మట్టి దెబ్బలు వేస్తాము. ఈసారి బుడమేరు పొంగిన దానికి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆపాదించుకుంటూ కన్నాలు పడిపోయి అంత కష్టపడి మిలిటరీ వాళ్ళు కూడా కాని పని చేస్తే నేను తూములు ఉన్నాయి చూడండి ఒకసారి వెళ్ళి. ఓకే. సో అలాంటి ఈక్వేషన్ ఉంటుంది అంటారు ఏపీకి సంబంధించి చూసుకుంటే. డెఫినెట్గా మూవ్స్ ఉన్నాయి, పొలిటికల్ మూవ్స్. మీరు కాదు, చెస్ సార్ ఇది. రాజకీయంలో ఒక చెస్ కాయిన్ నువ్వు మూవ్ చేస్తే అట్నుంచి ఎలాంటి 37 దాడిలో ఉన్నాయి చూడండి. ఎవడు దేవగౌడ, ఆయనకి విశ్వసనీయతకి విధేయతకి వీర మారుపేరు ఆయన. దేవగౌడ లాంటి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సమన్వయం మామూలుది కాదు. ఆయన ఎందుకు మాట్లాడు డిస్ప్రపోర్షనేట్ బ్లూ? అదే ఆయన రివర్స్ అయ్యాడు కదా. అదే మీకు అర్థమవుతున్నాయా? పొలిటికల్ మీరే కదా తెలివితే అట్లా కాయిన్ కొట్టేస్తాం. స్ట్రైకర్ ఉందని బడేమని కొట్టే రెడ్ పడిపోయింది. ఫస్ట్ ఫాలో అప్ కాయిన్ వేస్తేనే రెడ్ వస్తుంది. ఫాలో అప్ కాయిన్ కాకపోతే రెడ్ తీసుకొచ్చి మధ్యలో పెడతారు. అలా ప్రతిసారి అదే జరుగుతున్నాయి ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ అన్ని. రాబోయే రోజుల్లో జరగచ్చా, కొంచెం టైం తీసుకొని జరుగుద్దా? మీరు గట్టిగా మూవ్ చేస్తే అటు నుంచి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నుంచి లొకేషన్ ఎంబర్ట్ చేయడమో లేదంటే ఇంకోటి చేస్తే అక్కడ నుంచి వాళ్ళు. ఇప్పుడు ఈసారికి వీళ్ళు ఇలా శబ్దం అయిపోయి తప్పైపోయింది సార్, దాసరి తప్పులు దండంతో సరే ఇదేం లేదు సార్. అందుకే చూడండి, నేను చంద్రబాబు నాయుడు గారు అసలు బట్టలు నొక్కేస్తే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవ్యాసం కేజ్రీవాల్ కూడా ఆపాదించి వాళ్ళ ఆయనే తిడుతున్న విషయం మర్చిపోయాడు. ఆయన ఒకప్పుడు ఆయన కోసం సపోర్ట్ చేసి ప్రచారం చేసినటువంటి ఆయన కోసం కాదు, అది ఒరిజినల్గా బీజేపీ ప్లాంటెడ్ క్రీచర్ అని బ్రహ్మాండంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనే కేజ్రీవాల్ కొంచెం మాటేస్తుంటే వాళ్ళు ఊరుకుంటారు. కేజ్రీవాల్ వెళ్తాడు, ఏం మనోడు మనకే తిడతాడు, నేటి సంగతి అన్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో మడత కాజా.